హాయ్ గైస్, ఈ వీడియోలో గుజరాత్ ఉమెన్ వర్సెస్ ఢిల్లీ ఉమెన్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మ్యాచ్ సినారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గుజరాత్ ఇప్పటిదాకా 3 మ్యాచెస్ ఆడితే అందులో మనకి 3 మ్యాచెస్ ఓడిపోవడం జరిగిందన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకున్నట్లయితే 3 మ్యాచెస్ ఆడింది. సో 3 మ్యాచెస్లోనే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఓడిపోయి తర్వాత 2 మ్యాచెస్ చాలా అంటే చాలా డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ చేసి విన్ అయిందన్నమాట. సో మనకి టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీం మనకి ఢిల్లీ క్యాపిటల్స్. సో ముంబై ఇండియన్స్ని ఓడించేంత కేపబిలిటీ ఉన్న టీం ఏదైనా ఉందనుకున్నట్లయితే అందులో ఫస్ట్ లిస్ట్లో ఉంటుందన్నమాట ఢిల్లీ క్యాపిటల్స్. సో వాళ్ళు అన్ని విధాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ గుజరాత్ కూడా చూసుకున్నట్లయితే 3 మ్యాచెస్ ఓడిపోయింది. కానీ వాళ్ళు ఓడిపోయిన విధానం కూడా ఎలా ఉందంటే వాళ్ళు మూడు మ్యాచ్లు కూడా వాళ్ళు టాస్ అయితే ఓడిపోవడం జరిగిందన్నమాట. సో టాస్ ఓడిపోయి 3 మ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. సో దానివల్ల కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్కి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఒకవేళ ఈరోజు మ్యాచ్లో కానీ గుజరాత్ కనుక టాస్ విన్ అయ్యి చేజింగ్ తీసుకుంటే మరి మ్యాచ్ ఎలా జరగబోతున్నా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఏమో గుజరాత్ కూడా చేజింగ్ చేసి బాగా విన్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చేమో కదా. సో కాబట్టి ఈ 2 టీమ్స్ మనకి స్ట్రాంగ్గానే ఉన్నాయి. మంచి ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మ్యాచ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. సో చిన్నస్వామి స్టేడియంలోనే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ జరిగాయి కదా. సో ఇక్కడ మ్యాచ్ చూసుకున్నట్లయితే టాస్ అయితే క్రూషియల్ ప్లేయర్ చేస్తుందన్నమాట. ఎవరైతే టాస్ విన్ అవుతున్నారో చేంజ్ చేసుకోవడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం బ్యాటింగ్ ఈజీ అవుతుందన్నమాట. సో అలాగని చెప్పి ఫస్ట్ ఇన్నింగ్స్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నారు అంటే ఆల్రెడీ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ బెంగళూరు ఆర్సీబీ మ్యాచ్కి జరిగితే అందులో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే విన్ అవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే 190+ రన్స్ స్కోర్ చేశారు. సో అలా ఏం లేదు, పిచ్ ఓన్లీ టాస్ అనే కాదు, ఎవరైతే బ్యాటింగ్ బాగా చేస్తారో బౌలింగ్ బాగా చేస్తారో ఆబ్వియస్గా ప్రతి క్రికెట్ మ్యాచ్లోనే ఆ టీం విన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో ఈ మ్యాచ్ కూడా మనకి ఎలాంటి వర్షం ప్రాబ్లం లేదన్నమాట. అండ్ మనకి యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 రన్స్ అండ్ వికెట్స్ కూడా బాగానే పడుతున్నాయి, 5 or more వికెట్స్ పడుతున్నాయి అన్నమాట. సో ఇది బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. సో మనం టీమ్స్ మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసే ముందు సో ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫ్రీగా మనకి గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్తో పాటు స్మాల్ లీగ్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న మ్యాచ్లో మన టీజీ సాఫ్ట్వేర్ యూజర్ 14,000 కూడా గెలుచుకున్నారన్నమాట. చాలా మంచి విన్నింగ్స్ వచ్చాయి. జస్ట్ మిస్ అన్నమాట, మెగా గ్రాండ్ లీగ్లో 1.5 crore వచ్చిన జస్ట్ మిస్ 204 ర్యాంక్ ఒకటి, 335 ర్యాంక్ ఒకటి వచ్చిందన్నమాట. అదర్వైజ్ వెరీ బిగ్ అమౌంట్స్ విన్ అయ్యేవాడు. సో మన సాఫ్ట్వేర్ యూజర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టీమ్స్ కూడా మన సాఫ్ట్వేర్ టీమే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ టీం చూసుకున్నట్లయితే ఈ టీంలో ఇక్కడ ఎన్డీ క్లర్క్ ప్లేస్లో మనకి S5 పార్టీని పెట్టుకున్నాడు అన్నమాట. మన యూజర్ లాస్ట్ మినిట్లో అంటే లైనప్స్ ముందు క్రియేట్ చేసుకున్నాడు మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని టీమ్స్ని. సో లాస్ట్లో చేంజ్ చేయడం వల్ల అదే టీం ఇక్కడ మనకి ఏమైందంటే 706.5 పాయింట్స్ వచ్చాయి. అదే పాయింట్స్తో మనకి మంచి ర్యాంక్ కూడా వచ్చింది, 204 ర్యాంక్ వచ్చింది చూసుకోవచ్చు. సో అతను ఈ టీంని చేంజ్ చేయడం జరిగింది. మిగతా టీంని యాస్టీస్కి జాయిన్ అవ్వడం జరిగింది 694. సో 694 చూసుకోవచ్చు ఇక్కడ 694ది. సో ఇలాగ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫాస్ట్గా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో మన టీజీ సాఫ్ట్వేర్లో అన్ని మ్యాచెస్ అవైలబుల్గా ఉంటాయి కదా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి టీము మనకి ఈజీగా డ్రీమ్ లెవెన్లో కాపీ అయిపోద్ది అన్నమాట వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే సో గుజరాత్ ఉమెన్ వర్సెస్ ఢిల్లీ ఉమెన్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫాస్ట్గా ఒక ప్లేయర్ టు ప్లేయర్ అసలు ఒక ప్లేయర్ ఎలా స్కోప్ ఉంది, మ్యాచ్లో స్కోప్ ఎలా ఉంటుంది అంటే ఎలా పెర్ఫామ్ చేయబోతున్నారు అనేది ప్లేయర్ టు ప్లేయర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మ్యాచ్లో అయితే బెత్ మూనీ అండ్ టీ బాటియా ఉంటారన్నమాట వికెట్ కీపర్ సెక్షన్ నుంచి. సో ఇక్కడ బెత్ మూనీ అయితే మనకు ఓపెనర్ అండ్ టీ బాటియా అయితే మనకి బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ అన్నమాట. 1% ఉండే ఛాన్స్ ఉండదు బ్యాటింగ్ వచ్చినా స్కోర్ చేసే అవకాశం. కాబట్టి డ్రాప్ చేసుకునే వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట టీ బాటియా అని. అండ్ బెత్ మూనీని ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను. సో బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లారా వాల్వరిన్ వస్తుంది అండ్ డి హేమలత అండ్ హర్లిన్ డియోల్ అండ్ పి లించ్ఫీల్డ్
రోడ్రిక్స్ అండ్ ల్యానింగ్ అండ్ ఎస్ వర్మ. సో మొత్తం 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. 7 బ్యాట్స్మెన్స్లో ఇక్కడ ఎవరినైనా డ్రాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం డి హ్యామిల్టన్ డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. 5 డౌన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ స్కోర్ చేసిన ఒక 10 రన్స్ మించి స్కోర్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ స్కోర్ చేస్తుందని అనుకుంటే మాత్రం డ్రాప్ చేసుకోకండి, రిస్క్ తీసుకోకండి. అలా లేదు నేను రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం డి హ్యామిల్టన్ ఇక్కడ డ్రాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ టీ భాటియాని కంపల్సరీగా డ్రాప్ చేసుకోవచ్చు. సో టీ భాటియాని డ్రాప్ చేశాను అండ్ డి హ్యామిల్టన్ డ్రాప్ చేశాను. సో దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే గార్డ్నర్, ఎస్ రానా, బ్రైస్, జెన్సన్ అండ్ క్యాప్, ఎం మిన్ను అండ్ క్యాప్సీ. సో మొత్తం 7 ఆల్రౌండర్స్, మంచి ఆల్రౌండర్స్ అన్నమాట. ఎం మిన్ను అయితే 2 or 3 ఓవర్స్ వేస్తుంది అన్నమాట. సో రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే పొరపాటున ఒక 2 వికెట్స్ తీస్తే 4 ఓవర్స్ కూడా వేస్తారు. సో మొత్తం 7 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట ఆల్రౌండర్స్లో. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే మనకి టీ కన్వర్ అండ్ ఎం సింగ్ అండ్ ఎం కశ్యప్. సో ఎం కశ్యప్ అయితే మన లాస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది అన్నమాట. ఓన్లీ 1 ఓవర్ మాత్రం వేయడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఓవర్ ఆడించవచ్చు, లేకపోతే ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం లైనప్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మొత్తం ప్రస్తుతానికి అయితే వీళ్ళు ముగ్గురు ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట గుజరాత్ నుంచి. అండ్ ఇక్కడ శిఖర్ పాండే, ఆర్ యాదవ్ అండ్ ఏ రెడ్డి ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కూడా బౌలర్స్ అయితే మరీ అంత హైయెస్ట్ క్వాలిటీ బౌలర్స్ ఏమీ లేరు. సో ఏ రెడ్డి కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది అండ్ శిఖర్ పాండే కూడా కన్సిస్టెంట్గా 4 ఓవర్స్ ప్రతి మ్యాచ్ వేస్తుంది అన్నమాట. అండ్ ఆర్ యాదవ్ అయితే 2 ఓవర్స్ వేయచ్చు. అండ్ ఎం సింగ్ కూడా మనకి లాస్ట్ మ్యాచ్ 4 ఓవర్స్ వేసింది అన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా 3 or 4 ఓవర్స్ వేయచ్చు. అండ్ టీ కన్వర్ 4 ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎం కశ్యప్ అయితే 1 to 2 ఓవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఇక్కడ 10 ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, 2 ప్లేస్ని డ్రాప్ చేస్తాను. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేస్తాను. సో యూస్ చేసిన తర్వాత ఒకసారి ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. సో బెత్ మూనీ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్లేయర్. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే గార్డ్నర్ అండ్ ఎం క్యాప్. సో వీళ్ళన్నమాట మన మంచి ఫిక్స్డ్ ప్లేయర్స్. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే అంటే చేజింగ్ చేస్తే మీరు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కెప్టెన్ సెలెక్ట్ చేసుకోండి. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మెక్లానింగ్ అండ్ ఎస్ వర్మ అండ్ ఎం క్యాప్, జెన్సన్ అండ్ క్యాప్సీ, దాని తర్వాత ఏ రెడ్డి. సో వీళ్ళని మాత్రం మీరు కెప్టెన్ ప్లేస్లో పెట్టుకోవడానికి చూడండి. ఒకవేళ గుజరాత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే, గుజరాత్ చేజింగ్ చేస్తే మనకి గుజరాత్ నుంచి కూడా టాప్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. అలా కాదు 2 టీమ్స్కి సమానంగా ఒకవేళ ఏ టీం అయినా విన్ అవ్వచ్చు అనుకుంటే మాత్రం మంచిగా కెప్టెన్ ప్లేయర్స్ చెప్తున్నాను చూడండి. బెత్ మూనీ, వల్వరిన్ అండ్ దాని తర్వాత లిచ్ఫీల్డ్, దాని తర్వాత గార్డ్నర్. సో బ్రైస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మ కెప్టెన్ ప్లేయర్స్లో. దాని తర్వాత ఇక్కడ సో బ్రైస్ని కూడా ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళన్నమాట మంచి కెప్టెన్ ప్లేయర్స్. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మీరు విన్ అవుతుంది అని మీరు కంపల్సరీగా అనుకుంటే మాత్రం గుజరాత్ నుంచి ఎవరిని కెప్టెన్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోకండి. ఓన్లీ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రమే కెప్టెన్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. అలాంగ్ విత్ గార్డ్నర్ని ఒకరిని మాత్రం మీరు గుజరాత్ నుంచి కెప్టెన్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఢిల్లీ క్యాపిటల్స్ కంపల్సరీగా మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటే. లేకపోతే నేను అందరినీ కవర్ చేసినట్టు నేను కొంతమంది ప్లేయర్స్ని చెప్పాను కదా. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. అండ్ వికెట్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే ఏ రెడ్డి, ఆర్ యాదవ్, శిఖర్ పాండే, కన్వర్, దాని తర్వాత క్యాప్సీ అండ్ లాస్ట్ మ్యాచ్లో క్యాప్సీ పెట్టాను. ఓకే. సో ఓకే వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్సీ, క్యాప్, జన్సన్, బ్రైస్, గార్డ్నర్ అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యానింగ్, వర్మ, లిచ్ఫీల్డ్, హర్లిన్ డేవల్ అండ్ వల్వరిన్ అండ్ బెత్ మూనీ. సో మొత్తం ఆల్రౌండర్స్ని కూడా మంచి క్వాలిటీ ఆల్రౌండర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. నేను ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తున్నాను మీకు ప్లేయర్స్ ఐడెంటిఫై అవుతారని చెప్పి. దాని తర్వాత వీళ్ళలో మీరు కావాలితే ఇంకా తక్కువ మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట బేస్డ్ ఆన్ యువర్ ప్రిడిక్షన్. సో కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంబినేషన్స్ టీమ్ పార్టీషన్ అయితే మాత్రం ఇక్కడ 4-7 and 5-6 సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కాదు 2 టీమ్స్ ఈక్వల్ అనుకుంటే 4-5-6 and 6-5 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు 4-7 and 3-8 సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 వాటి నుంచే మ్యాక్సిమం డ్రీమ్ టీమ్ వస్తుంది. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ రేంజ్ కూడా చూసుకున్నట్లయితే 80 to 92 ఇచ్చుకోండి. సో ఇందులోంచి మనకి మ్యాక్సిమం క్రెడిట్ రేంజ్ నుంచే డ్రీమ్ టీమ్ వస్తుంది 88 to 92. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ నేను చెప్పిన మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 14-3-3,
1343, దాని తర్వాత మీరు కాలితే 1334 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ న్యూ కాంబినేషన్స్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కంపల్సరీగా నేను చెప్పినవి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 1352, 1442, 1361 అండ్ దాని తర్వాత ఒక్క సెకండ్ 1253, దాని తర్వాత 1262. సో ఇవన్నమాట మంచి కాంబినేషన్స్. నేను సెలెక్ట్ చేసిన కాంబినేషన్స్ని మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ 1451 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మొత్తం 6 కాంబినేషన్స్ ఇటు సైడ్ అండ్ ఓల్డ్ కాంబినేషన్స్లో చూసుకున్నట్లయితే 2 కాంబినేషన్స్ అన్నమాట. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసి ఇక్కడ 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. సో ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ మన సాఫ్ట్వేర్లో మనకి డైరెక్ట్గా కాపీ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ కాపీ చేస్తే ఇక్కడ ఆ టీం అనేది డ్రీమ్ లెవెన్లోకి డైరెక్ట్గా కాపీ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో సేమ్ టీం ఏదైతే మన టీజీ సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిందో అదే టీం ఇక్కడ కాపీ అయిపోద్ది అన్నమాట వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.